పాపం అనేటువంటిది మనిషి యొక్క జీవితములో ఒకటిని చంపేస్తుంది. శరీరరీతిగా మనుషుడు జీవించవచ్చు, కానీ వాడు ఆత్మీయ జీవితములో మాత్రం చచ్చిపోతాడు. ఆత్మీయ జీవితానికి సంబంధించినదే పరిశుద్ధత, నీతి, సత్యం, యథార్థత, మంచితనం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగినట్లయితే ఇవన్నీ కూడా ఆత్మీయతకు సంబంధించినటువంటి గుణములు లేక క్రియలు. అందుకే ఏ మనుష్యుడు ఏ పాపం చేస్తాడో ఆ పాపం ఆ వ్యక్తిలో అన్నిటినీ యథార్థతను చంపుతుంది, పరిశుద్ధతను చంపుతుంది, ఆ వ్యక్తిలో ఉన్న సత్యాన్ని చంపుతుంది, ఆ వ్యక్తిలో ఉన్న మంచితనాన్ని చంపేస్తుంది. ఇవన్నీ కూడా చంపి మనుష్యుడు శరీరరీతిగా మాత్రమే బ్రతికి ఉండడం అన్నది జరుగుచూ ఉన్నది. సాధ్వి సంఘములో ఉన్న వ్యక్తులు వారు చేయుచున్న పాపాన్ని బట్టి ఆత్మీయ జీవితములో చచ్చిపోయి శరీరరీతిగా జీవిస్తున్నారు. ఇది ఆనాటి కాలపు సాధ్వీసి యొక్క సంఘములో ఉన్న వ్యక్తుల్లో జరిగిన విషయాలు.